రెయిన్బో హాస్పిటల్స్ నుంచి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చైల్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనకి గారు. ఒక్కసారి కొన్ని ఇష్యూస్ మీద ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు. సార్ నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఎలా ఉన్నారు? అడగచ్చా డాక్టర్ గారు ఎలా ఉన్నారని? తప్పకుండా. జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, ఆటిజం అనేది చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అసలు అది వాళ్ళకి అది ఉందని కూడా తెలియనటువంటి పేరెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో. ఆటిజం అంటే అదేదో పెద్ద జబ్బు అనుకుని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానివల్ల పక్కన పిల్లలకి అటాక్ అవుతుందేమో భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే కంప్లీట్ గా దాని మీద అవేర్నెస్ లేదు. అసలు ఎడ్యుకేటెడ్ ఉందేమో కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే అసలే లేదు. అదేంటో తెలియదు. మా వాడికి లేట్గా మాటలు వచ్చినాయి, లేదా అసలు రావట్లా, మాటలు వస్తాయిలే అవే కొన్ని రోజుల తర్వాత, ఆడేంటి అందరిలో కలవడు, ఇలా రకరకాలైనటువంటి మిత్స్ ఉన్నాయి. సో అసలు ఆటిజం అనేది ఎట్లా గుర్తించవచ్చు, ఏ ఏజ్ లో గుర్తిస్తే బెటర్ చేయొచ్చు అండి సార్? మనం మీరు అన్నట్లు ఆటిజం గురించి చాలా అపోహలు ఉన్నాయి, ఈవెన్ చదువుకున్న వాళ్ళకు కూడా ఉన్నాయి సర్ప్రైజింగ్లీ. అంటే మన సొసైటీలో ఎలా ఉందంటే, ఇప్పుడు పిల్లవాడు మాట్లాడట్లేదు, 2 సంవత్సరాలు అయింది, ఇంకా మాటలు చెప్పట్లేదంటే మీ నాన్న 4 ఏళ్ళకి మాట్లాడాడు, మీ చిన్నాన్న 5 ఏళ్ళకి మాట్లాడాడు, ఇది ఉంటుంది. కానీ మగ పిల్లలు కొంచెం లేట్ మాట్లాడతారు, ఇవన్నీ అపోహలు ఉంటాయి. సో కొద్ది వరకు వాస్తవం ఉండొచ్చు వాటిలో, కానీ కొంతమంది పిల్లల్లో మనం అర్లీగా అది కనిపెట్టకపోతే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకు ఆటిజం గురించి జస్ట్ క్లుప్తంగా చెప్పాలంటే 2 ముఖ్యమైన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మాటలు లేట్గా రావడం కాకుండా, ఇప్పుడు కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నాకున్న ఆలోచనల్ని నేను అవతల వ్యక్తికి ఎలా కమ్యూనికేట్ చేస్తాను, అది నోటి మాటతోనే కాకుండా సైగలతో కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అక్కడ ఏదైనా చూపించాలంటే ఇలా అన్న మీకు అర్థమవుతుంది, కరెక్టా? సో ఆటిజం ఉన్న పిల్లల్లో నోటి మాట లేట్ ఉంటుంది, దాంతో పాటు ఈ సైగలు చేయడము నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం దీన్ని. సో నోరు తెరవకుండా కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు అవతల వ్యక్తితో. సో అది కూడా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక చాలా ముఖ్యమైన విషయం. అంటే నేను పిల్లల డాక్టర్లకు కూడా ఇది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. ఓన్లీ మాట లేట్ గా ఉన్నా పర్లేదు, వస్తుంది, ఇది అర్థం అవ్వాలి, ఈ సైగలు అర్థం అవ్వాలి వాళ్ళకి. కనీసం అవి కూడా చేయలేరు అయితే ఈ పిల్లలు. చేయలేరు అంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది కూడా కరెక్ట్ గా ఉండదు, ఆ ఏజ్ కి తగ్గట్టుగా ఉండదు. రెండోది, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా కామ్ గా ఇలా కూర్చొని మాట్లాడాను, కరెక్ట్? నేను కొంచెం మూమెంట్ చేస్తాను, హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి, నేను మీ కళ్ళలో చూస్తాను, ఫేస్ లోకి. కళ్ళలోకి చూడడం ఎందుకు? నేను మాట్లాడుతున్న దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. సో దట్ ఈస్ ఏ సబ్ కాన్షియస్ ఫీడ్బ్యాక్. ఇది కరెక్ట్ గా ఉండదు ఆటిజం ఉన్న పిల్లల్లో. సో ఇలా మొహంలోకి చూసి మాట్లాడరు, ఇలా తిప్పుకోనో ఇలా తిప్పుకొని మాట్లాడుతూ ఉంటారు. ఈ బాడీ మూమెంట్స్ అప్రోప్రియేట్ గా ఉండవు కమ్యూనికేట్ చేసేటప్పుడు. సో 2 థింగ్స్, ఒకటి వర్బల్ కమ్యూనికేషన్ అంటే నోటి మాట, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఐ కాంటాక్ట్ కానివ్వండి, ఈ చేతి మూమెంట్స్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ వెన్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్. సో ఇవి కూడా స్లో ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒకటి. రెండోది సోషలైజేషన్ అంటాం. సోషలైజేషన్ అంటే మందితో కలవడం. ఇప్పుడు వేరు ఏజ్లో ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు అనేది ఉంటది. ఇప్పుడు 2 years పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముంటది, అదే ఏజ్ పిల్లల పేరెంట్స్ తో, ఆ ఏజ్ పిల్లలతో కలిసి ఆడుకోవడం. సో వీళ్ళకి అది ఉండదు ఎక్కువ. అంటే ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్ వాళ్ళ అవసరాలను బట్టి ఉంటది. అంటే అవాయిడ్ చేస్తారా? అవాయిడ్ చెయ్యరు, అసలు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలియదు. ఓన్లీ నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇంటరాక్షన్. సపోజ్ నాకు కావాల్సిన ఏదైనా వస్తువు మీ దగ్గర ఉంటే నేను మీ దగ్గరకు వస్తాను, నాట్ బికాస్ యు ఆర్ మై మదర్ ఆర్ యు ఆర్ మై ఫాదర్. అంటే మీరు నా తల్లిలో తండ్రో లేదా ఫ్రెండ్ అని రాను. నేను నాకు వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు కావాల్సి మీ దగ్గర ఉంది కాబట్టి నేను మీ దగ్గరకు వస్తున్నా. నాకు ఇంటరాక్ట్ అవ్వాలనే, సోషలైజేషన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ లేదు. నాట్ దట్ దే అవాయిడ్, బట్ దే డోంట్ హ్యావ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ సోషలైజేషన్. సో ఈ 2 మెయిన్ సిమ్టమ్స్. అంటే ఒకటి కమ్యూనికేషన్ ఆ ఏజ్కి తగ్గట్టుగా లేకపోవడం, 2 సోషలైజేషన్ లేకపోవడం కరెక్ట్గా. సో ఎక్కువ ఆడుకోవడం అంటే వాళ్ళ బొమ్మలు అవి పెట్టుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, సెల్ఫ్ ప్లే అంటాం. కలవకుండా వాళ్ళే కలిసి ఆడుకునేది ఉండదు ఎక్కువ. 2-3 సంవత్సరాల పిల్లల్లో మనం మెయిన్ గా ఒకవేళ ఆ సిమ్టమ్స్ అర్లీగా కనిపెట్టాలంటే ఇవే గుర్తుపెట్టుకోవాలి. 2-3 years ఏజ్ లో, 2 years లోపలే ఇవన్నీ మనం గమనించవచ్చు చాలా మంది పిల్లలు. ఒకవేళ లేట్ గా తెలిసింది అనుకోండి సార్, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? అంటే ఎలా, మెడిసిన్సా లేకపోతే థెరపీలు ఏమన్నా ఉంటాయా? ఎట్లా? ఏ వయసులో మనకు డౌట్ వచ్చినా కూడా అట్లీస్ట్ డాక్టర్ ని కలిసి ఏదో ఒకటి సొల్యూషన్ ఉంటుంది. బట్ మెయిన్ గా మెడికల్ ట్రీట్మెంట్ కంటే కూడా, అంటే మందులతో చేసే ట్రీట్మెంట్ కంటే కూడా థెరపీస్ ట్రైనింగే చాలా ముఖ్యం. అది వాళ్ళ వయసు బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి. సో ఈవెన్ లేట్ ఏజ్, సపోజ్ 6 years 7 years కి మనకు ఐడెంటిఫై చేసినా కూడా ఎంతో కొంత వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు థెరపీస్ ద్వారా. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు ఆటిజం లాగా ఏముండదు, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయటంలో కొంచెం లేట్ అవుతుంటారు. దాన్ని కూడా ఆ లక్షణంగా ఏమన్నా భావించాల్సి ఉంటుందా? ఇది మీరు చెప్పేది ఏంటంటే ఎక్కువ మంది మాట లేట్ గా రావడం. ఓకే, కానీ ఇప్పుడు ఎవరైతే మన గ్రాండ్ పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా, లేదు నువ్వు కూడా లేట్
గా మాట్లాడావు, ఆ, మీ మీ తమ్ముడు లేట్. ఆ. సో వాళ్ళకేంటి ఓన్లీ నోటి మాట ఒక్కటే లేట్ ఉంటది, మిగతా అన్ని నార్మల్ గా వాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా ఉంటాయి. రైట్ ఇప్పుడు రైట్ నోట్తో అర్థమైంది. చెప్పకపోయినా నాకు అది కావాలంటే ఇలా చూపిస్తారు, చూపిస్తారు. ఓకే, ఓకే ఇలా అడుగుతారు. సో ఇవి ఆకలిస్తుంది కరెక్ట్ గా ఉంటాయి వాళ్ళకి. సో అట్లా ఉంటే పర్లేదు, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఛాన్సే అది కూడా. మోస్ట్లీ వస్తుంది వాళ్ళకి, అంటే వాళ్ళకి వేరే రీజన్స్ అవి చూస్తాము, బట్ వాళ్ళకి దేర్ ఇస్ అ గుడ్ ఛాన్స్ దట్ దే విల్ ఇంప్రూవ్. సో వాళ్ళు చాలా మంది దాన్ని ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటారు. అదే సో అదే దట్ సార్. ఈస్ నాట్ కరెక్ట్. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఆటిజం ఉంటే, అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ, లేదంటే గతంలో వాళ్ళ ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ అట్లేమన్నా హెరిడిటరీ అట్లేమన్నా ఉంటుంది. 100 మంది ఆటిజం పిల్లల్ని కానీ తీసుకుంటే ఒక 15-20% కేసుల్లో జన్యులోపం ఉండొచ్చు. సో అవునా? అది కూడా ఫ్యామిలీస్ లో ఇద్దరు పిల్లలకి రావడం ఎక్స్ట్రీమ్లీ రేర్, చాలా అరుదు అవునా? ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి రావడం. అండ్ డెఫినెట్ గా ఒకవేళ అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అదైతే ఉండదు. అంటే ఒక ఫస్ట్ వాళ్ళకు ఉంటే రెండో వాళ్ళకు కూడా అట్లా ఏమైనా ఏం లేదు. వస్తుందా, ఉండదు. అది అంటే వాళ్ళ ఇన్హరెంట్ ప్రాబ్లం అది. అట్లా అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. 80-85% పిల్లల్లో అట్లా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదని చెప్పొచ్చు మనం. కొన్ని మ్యారేజెస్ ఏమన్నా దగ్గర రిలేషన్స్, క్లోజ్ రిలేటివ్స్ చేసుకున్నప్పుడు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అట్లా ఓవరాల్ గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ పెరుగుతుంది మేనరికాల్లో పెళ్లి చేసుకుంటే. అదే. అంటే స్పెషల్ గా ఆటిజం కి అని చెప్పను నేను, బట్ ఓవరాల్ గా అన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కి రిస్క్ పెరుగుతుంది. సో అందుకే చాలా మటుకు వీలైనంత అవాయిడ్ చేయమని చెప్తాం క్లోజ్ రిలేషన్స్ లో మ్యారేజ్. అంటే ఆటిజం కి చెప్పలేనంటే మిగతా వాటికి ఉంటుంది, ఆటిజం కి అంటే అట్లా ఏమన్నా మనం సైంటిఫిక్ ప్రూవెన్ ఏం లేదా? అంటే ఎందుకు వస్తుందని అంటున్నారా? ఒకవేళ అలా వచ్చిన వాళ్ళు ఎవరికన్నా జెనెటికల్ ప్రాబ్లం అయినా దగ్గర బంధువులను చేసుకోవడం వల్ల వచ్చిందని అట్లేమన్నా ఉందా? ఉన్నాయి, అట్లా జెనెటిక్ బేసిస్ ఉంది. అట్లా కొన్ని జన్యుపరంగా వచ్చే ఫ్యామిలీస్ కూడా మేము చూస్తాం. వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా టెండెన్సీ ఉంటుంది ఫ్యామిలీలో. సో వాటికి ఇప్పుడు అంటే టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ముందే తెలుసుకోవడానికి. ముందే తెలుసుకుంటే మనం ఆపగలుగుతామా? ఆపలేం. ఆపలేం. లేదు, అంటే సపోజ్ ఫస్ట్ చైల్డ్ కి ఉంది అనుకోండి ఆటిజం, రెండో చైల్డ్ కి వచ్చే రిస్క్ ఎంత ఉంది కొద్ది వరకు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు టెస్ట్ల ద్వారా. సో ఒకవేళ ముందే మనకు రిస్క్ తెలిస్తే ప్రెగ్నెన్సీ టైంలో కూడా టెస్ట్ చేసుకొని చూడొచ్చు, మళ్ళీ అన్న రిపీట్ అవుతుందా ఈ చైల్డ్ కి అని. ప్రెగ్నెన్సీ టైంలోనే ఏమి ఆపడానికి అంటే తగ్గించుకోవడానికి అట్లే మనం మెడిసిన్ తీసుకోవటం లేవు, అంటే రాకుండా చేయడం మన చేతిలో లేదు, బట్ అర్లీగా కనిపెట్టడం మనం చేయొచ్చు. నేను ఆటిజం ఉన్న పిల్లల్ని కొంతమందిని చూశాను డాక్టర్ గారు. వాళ్ళకి ఏంటంటే నోట్లో నుంచి కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా, చొంగలాగా అట్లా కారిపోవటం, లిక్విడ్ లాగా అదోలాగా అలా కనిపిస్తున్నారు. అట్లా ఏమన్నా ఉంటుందా, లేకపోతే అందరికి అలా ఉండదా? ఇది అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఆటిజం, మెంటల్ రిటార్డేషన్ ఈ రెండు డిఫరెంట్ థింగ్స్. మెంటల్ రిటార్డేషన్ ఏంటంటే బుద్ధిమాంద్యం అంటాం తెలుగులో. అవును. బుద్ధిమాంద్యం అంటే వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ తక్కువ ఉంటుంది, కానీ ఇది ఆటిజం రెండు సేమ్ కాదు. ఆటిజం ఈజ్ డిఫరెంట్, బుద్ధిమాంద్యం వేరే, రెండు వేరే. మీరు చెప్తున్న కేసు అంటే కొంచెం డిఫరెంట్ గా చొంగగారుతా అట్లా ఉన్నవి మోస్ట్లీ మెంటల్ రిటార్డేషన్ కేసెస్ ఉంటాయి, ఆటిజం కాదు. మెంటల్ రిటార్డేషన్ అంటే వాళ్ళకు అర్థం చేసుకునే కెపాసిటీనే తక్కువ ఉంటుంది. ఆటిజం ఉన్న పిల్లల్లో చాలా మటుకి వాళ్ళ ఐక్యూ కరెక్ట్ గా ఉంటుంది. అవునా? కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు కరెక్ట్ గా. అంటే వాళ్ళు మనం చెప్పేది నేర్చుకుంటారు, చదువుకోగలుగుతారు, రాయగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఈ 1-to-1 కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉండదు. సో కొన్నిసార్లు మనం వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో మనకు తెలియాలి. సో ఇప్పుడు అందరూ ఒకేలాగా నేర్చుకోరు పిల్లలు కరెక్ట్. కొంతమంది చూసి బాగా నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అయి నేర్చుకుంటారు. సో ఆటిజం ఉన్న పిల్లలకి ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ ఆల్సో లిటిల్ డిఫరెంట్. సో ఎవరు ఎలా నేర్చుకుంటారు కరెక్ట్ గా అనేది మనకు తెలియాలి. సో మనకు తెలియకపోవడం వల్ల స్కూల్స్ లో ఈ ప్రాబ్లం అవుతుంది. టీచర్స్ కి కొంతమందికి అవగాహన ఉంటుంది వీళ్ళు ఎలాంటి లెర్నర్స్ అనేది, విజువల్ లెర్నర్స్, ఆడిటరీ లెర్నర్. సో ఆటిజం అవగాహన తక్కువ ఉండడం వల్ల వాళ్ళ లెర్నింగ్ ఇలా ఎఫెక్ట్ అవుతుంది. నాట్ దట్ దే డోంట్ అండర్స్టాండ్, బట్ దే కాంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ. స్కూల్లో టీచర్ ఏదైనా అడిగినప్పుడు చెప్పకపోతే ఏమనుకుంటారు, తెలియదు అనుకుంటారు, అంతే. చెప్పడం రాదు అనుకోరు కదా, డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ చాలా మందికి చెప్పడం కరెక్ట్ గా రాదు, వాళ్ళకి తెలుసు. సో దేర్ అండర్స్టాండింగ్ ఈస్ గుడ్, బట్ దే హావ్ డిఫికల్టీ కమ్యూనికేటింగ్. రాయగలుగుతారా? రాయడం కూడా వస్తుంది. చాలా మంది దర్ చిల్డ్రన్ హూ ఆర్ వెరీ గుడ్ అట్ స్టడీస్, దర్ గోయింగ్ టు కాలేజెస్, జాబ్స్ చేస్తున్న పిల్లలు, కాలేజ్ జాబులు కూడా. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది, ఆటిజం వేరే, మెంటల్ రిటార్డేషన్ వేరే. ఇది వస్తే అది వస్తుందని కూడా కొంతమంది అంటుంటే విన్నాను సార్ నేను. కొంతమందిలో రెండు ఉండొచ్చు, అంటే ఆటిజం ఉన్న వాళ్ళలో ఐక్యూ కూడా తక్కువ ఉండొచ్చు కొంతమందికి, బట్ లార్జ్ మెజారిటీ అంటే మాక్సిమం పిల్లల్ని చూసుకుంటే ఆటిజం ఉన్న వాళ్ళలో ఐక్యూ నార్మలే ఉంటుంది చాలా మందికి. చాలా మంది నేను ఫస్ట్ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు మీ పాపకు బాబుకు ఆటిజం లక్షణాలు ఉన్నాయండి అంటే వాళ్ళు మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకొని ఫస్ట్ బ్రేక్ డౌన్ అయిపోతారు పేరెంట్స్. దెన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఇది కాదండి మీరు అనుకుంటున్నట్లు, అది మెంటల్ రిటార్డేషన్ వేరే, ఆటిజం వేరే, ఐక్యూ తక్కువ ఉండడం అది కాదు ప్రాబ్లం.
ఇది వేరే అని చెప్తాను, దెన్ దే విల్ అండర్స్టాండ్. సో ఇది ఒక అపోహ ఉంది చాలా మంది పేరెంట్స్ లో. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని అన్నారు కదా మీరు. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మంచిగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఏమన్నా అట్లా అయ్యే అవకాశం ఉంటుంది? చాలా రేర్, ఎక్స్ట్రీమ్లీ రేర్. ఎందుకంటే ఆ రకమైన జెనెటిక్ ప్రాబ్లమ్సే చాలా రేర్ పాపులేషన్ లో. సో అలా భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ పిల్లలకి వస్తుందా అనేది. నేను ఈ మధ్యలో అంటే విన్నది, అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ, ఎక్కువగా ఫోన్ కి అలవాటు పడిపోయి సోషల్ Interactions సొసైటీ లేక. తోటి అసలు ఇంటరాక్షన్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా అమ్మమ్మలు ఇప్పుడంతా మనం చూస్తున్నాం కదా సార్, జాయింట్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ మొత్తం జాయింట్ అనేది అసలు లేదు. సో అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు, బాబాయిలు, ఇదంతా ఏం లేదు, మేనత్తలు, మేనమ్మలు ఏమి లేకుండా సింగిల్ గా పెరుగుతుంది. సింగిల్ చైల్డ్ అయినప్పుడు మరింత ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ జాబ్ హోల్డర్స్ లేకపోతే వర్కింగ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎక్కువగా ఫోనే చూసుకుంటూ వాళ్ళకి మాటలు తక్కువ రావడము, లేకపోతే ఈ ఆటిజానికి గురవడం, ఇలా కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? అది అంటే విన్నాను నేను. కొద్ది వరకు అంటే ఆ లింక్ ఉంది, కొద్ది వరకే, నాట్ కంప్లీట్లీ. సో ఇది ఎలా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న పిల్లల్లో ఇఫ్ దే డోంట్ హ్యావ్ గుడ్ సోషల్ ఇంటరాక్షన్, అంటే 1-2 years ఏజ్లో మనకి కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్స్ బ్రెయిన్కి అర్థమవుతాయి. అంటే ఇలా మాట్లాడాలి, వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, సోషలైజేషన్ అనే కాన్సెప్ట్ టిపికల్లీ 2nd, 3rd yearలో ఏజ్లో. ఆ ఏజ్లో కనుక ఇఫ్ దే డోంట్ హ్యావ్ దట్ గుడ్ ఎన్విరాన్మెంట్, అంటే ఆ సరిపడ్డ వాతావరణం కనుక లేకపోతే, అంటే మంది లేకపోవడం లేదా ఆ ఏజ్ పిల్లలు లేకపోవడం, ఆ సిమ్టమ్స్ ఇంకా సివియర్గా బయటపడతాయి, తొందరగా బయటపడతాయి. అంటే ఈ 2 things క్లియర్. అంటే దీని కాన్సిక్వెన్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు, ఎట్లా హౌ ఇట్ ఈస్ బ్రేకింగ్ ద ఫ్యామిలీస్ అని. సో ఆల్రెడీ స్పీచ్ లేట్గా ఉన్న పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది అనుకోండి, ఇట్ విల్ బికమ్ వర్స్. ఆల్రెడీ లేట్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పిల్లలు వాటిలో చూసి గుడ్ థింగ్స్ కూడా నేర్చుకుంటున్నారు, స్క్రీన్ లో రైమ్స్ అని, ఆల్ఫాబెట్స్ అని, అవన్నీ. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ బ్యాడ్. బట్ బిలో 2 years పిల్లలకి అయితే స్క్రీన్ ఇవ్వద్దండి అని చెప్తాం. ఫోన్ ఇవ్వద్దు 2 సంవత్సరాల లోపు పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి టైంకి వస్తున్నాయి, ఎవరికి లేట్గా వస్తున్నాయి చెప్పలేం మనం. సో ఆ సూపర్విజన్ లేకపోతే అసలు ఫోనే ఇవ్వద్దు 2 సంవత్సరాల వరకు. సో కొద్ది వరకు నిజం ఉంది అందులో, బట్ అది రూట్ కాజ్ కాదు. అంటే ఓన్లీ స్క్రీన్ ఎక్కువ చూస్తే ఆటిజం వస్తుంది అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ లేట్ ఉన్న పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే ఇట్ విల్ బికమ్ వర్స్, ఇంకా వర్స్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్పారంటే, పేరెంట్స్ ఇద్దరు వచ్చినప్పుడు గొడవలు అవుతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత. అవును, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారు, సార్ వైఫ్ బిజీగా ఉంది, కిచెన్ లో ఉంటది, అక్కడ ఉంటది, ఫోన్ చేతిలో పెట్టేస్తుంది, అందుకే ఇట్లా అయింది అంటారు. నేను చెప్తాను అది కాదండి, ఇప్పుడు ఆల్రెడీ లేట్ గా ఉంది, దీనివల్ల కొంచెం వర్స్ అవుతుంది అంతే. అండ్ ఇది ఇద్దరు రెస్పాన్సిబిలిటీ, మదర్ ఫాదర్. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ నాట్ ద రూట్ కాజ్ అని చెప్తాను. కానీ సమ్హౌ చాలా మంది పేరెంట్స్ కి మైండ్ లో అట్లా పడిపోయింది, ఫోన్ ఎక్కువ చూస్తే ఆటిజం వస్తుంది అనేది. సో దీనివల్ల వాళ్ళకి గొడవలు అయ్యి పేరెంట్స్ కి, దట్ హ్యాస్ ఎ సోషల్ కాన్సిక్వెన్సెస్. కానీ ఈ ఆటిజం ఉన్న పిల్లలకి సోషల్ స్టిగ్మా కూడా ఉన్నట్టుంది సార్, కొన్ని ప్లేసెస్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దానివల్ల వైఫ్ హస్బెండ్ గొడవలు పడిపోయి ఫ్యామిలీస్ విడిపోయిన వాళ్ళని కూడా చూసాను నేను ఈ కేసు తోటి. ఐ థింక్ ఇది ఆటిజం అని కాదు, దిస్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ సొసైటీ. అంటే ఇన్ జనరల్ ప్రాబ్లం ఎప్పుడొచ్చినా దెర్ ఇస్ ఎ న్యాచురల్ టెండెన్సీ ఇన్ అవర్ సొసైటీ టు పుట్ బ్లేమ్ ఆన్ ద మదర్. అంటే పిల్లలకి ఏం ప్రాబ్లం వచ్చినా, అంటే ఈవెన్ సింపుల్ న్యూమోనియానో దగ్గు జలుబు వచ్చినా, నువ్వు సరిగ్గా చూసుకోలేదు, నువ్వు ఫుడ్ పెట్టలేదు, నీకు ఇందుకే వచ్చింది, ఐస్ క్రీమ్ పెట్టావు, ఏదో ఒకటి చాక్లెట్స్ తిన్నాడు, నువ్వు చూడలేదు. సో దెర్ ఇస్ ఏ, అంటే మనకు అది యాజ్ ఎ సొసైటీ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ షుడ్ లుక్ ఇన్ టు. మన మైండ్ సెట్ అట్లా ఉంది చాలా మంది, అది కరెక్ట్ కాదు అది. సో సేమ్ థింగ్ దీనికి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే, మిగతా మెడికల్ ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్స్ కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్ తో వాటితో సార్ట్ అవుట్ అవుతాయి. ఆటిజం అనేది దిస్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ హోల్ ఆఫ్ చైల్డ్స్ లైఫ్. సో చాలా సంవత్సరాలు ఉండే ప్రాబ్లం. సో అందువల్ల దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీస్ లో కానీ సొసైటీలో కానీ. వీ హ్యావ్ సీన్ కేసెస్ వేర్ అంటే పేరెంట్స్ డైవోర్స్ అయిపోయి. సో ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఐ డోంట్ నో. సో మెయిన్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, మొత్తం బ్లేమ్ అంతా మదర్ మీద పెట్టడం, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ఫేర్. ఎందుకంటే ఇప్పుడు చైల్డ్ అంటే పిల్లల్ని పెంచడం అనేది అందరి బాధ్యత, ఫ్యామిలీలో ఒకరిదే కాదు కదా. సో ఇవి అవుతున్నాయి, ఇవి అన్ఫార్చునేట్ గా. నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడికి ఆటిజం పిల్లలు వచ్చారు సార్, దగ్గర ఒక 100-150 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. వాళ్ళల్లో హాఫ్ ఆఫ్ ది పేరెంట్స్ సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. ఎందుకు అంటే, ఇలా పుట్టాడు కాబట్టి బాబు, లేకపోతే ఇలా పుట్టింది కాబట్టి పాప, నీదే తప్పు, నీ జీన్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి డైవోర్స్ ఇచ్చేసి వెళ్ళాడు మేడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందులో ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నారు. నాకు అదే ఎడ్యుకేటెడ్, ఎంఎన్సీలో జాబ్స్ చేస్తున్న వాళ్ళు, దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు మొత్తం మొత్తం తెలుసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. అయినా
ఇలా చేస్తున్నారు అది. అంటే ఓన్లీ అలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఏదో జెనెటికల్ గా తల్లి నుంచే ప్రాబ్లం ఉందన్నట్టు ఫీల్ అయ్యి చేశారని చెప్పి అక్కడ చెప్పిన వాళ్ళు. మరి అన్ని మంచి జరిగినప్పుడు తల్లికి ఎందుకు ఇవ్వరు క్రెడిట్? తల్లి జీన్స్ అనుకుంటే రెండు ఇవ్వాలి కదా, రెండు పక్కలా ఉండాలి. సో ఇది తప్పు. ఇది అట్లీస్ట్ ఐ థింక్ ఫాదర్స్ షుడ్ రియలైజ్ దట్ దే హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ ఎ చైల్డ్. మదర్కి ఎంత బాధ్యత ఉందో తండ్రికి అంతే బాధ్యత ఉంది. అంటే దీని ఎంత తీవ్రత ఉందంటే ఇప్పుడు ఫ్యామిలీ లోపల కాన్ఫ్లిక్ట్ ఒకటి, అంటే వాళ్ళ పేరెంట్స్ గొడవ పడడం, లేదా పేరెంట్స్ ఇన్ లాస్ తో గొడవ పడడం, ఇన్ లాస్ చూసుకోకపోవడం, ఇది విత్ ఇన్ ద ఫ్యామిలీ. ఇది ఒకటైతే ఇంకా దీనికంటే పెద్ద జబ్బు ఏంటంటే సొసైటీ లెవెల్లో ఉంది. అదేంటంటే స్టిగ్మా, సోషల్ స్టిగ్మా. ఏంటంటే ఇప్పుడు ఆటిజం ఉంది అంటే వీళ్ళు నార్మల్ పిల్లలు కాదు అని ఒక థీమ్. సో ఇప్పుడు మనకు చిన్న చిన్న వాటికే పేరెంట్స్ ప్రెషర్ ఎలా ఉంది, ఒక 5 మార్కులు తక్కువ వచ్చాయంటే అదొక పెద్ద సమస్య లాగా ఫీల్ అయ్యే టైం ఇది. ఇమాజిన్ ఇప్పుడు దిస్ ఇస్ సంథింగ్ టు డూ విత్ ద చైల్డ్స్ లైఫ్. సోషల్ గా లేకపోవడం ఏమి, ఇట్స్ ఎ హ్యూజ్ ప్రెషర్ ఆన్ ద పేరెంట్స్. అంటే అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ కేసెస్ ఆఫ్ పేరెంటల్ సూసైడ్స్. అంటే వాళ్ళ ప్రెషర్, సోషల్ ప్రెషర్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న కేసెస్ ఇక్కడే ఉన్నాయి, మన స్టేట్ లో, హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఆటిజం అనేది ఫ్యామిలీ జబ్బు ఒకటే కాదు, ఇది సొసైటీకి కూడా ఒక జబ్బే. అంటే సొసైటీ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు ఈ పిల్లల్ని, పేరెంట్స్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఆల్ ఆఫ్ us హ్యావ్ టు చేంజ్ టు అకామిడేట్ దీస్ చిల్డ్రన్. అసలు దీన్ని నాకు తెలిసి కౌన్సిలింగ్ అవసరం పేరెంట్స్ కూడా, నన్ను అడిగితే. పేరెంట్స్ కి ఒకటి ఖచ్చితంగా కావాలి, బట్ అంటే యాజ్ ఎ సొసైటీ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా ఆలోచించాలి. అవేర్నెస్ ఉండాలి. అంటే అవేర్నెస్ ఉండాలి. పిల్లల మీద మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఇప్పుడు హౌ మచ్ వీఆర్ అకామిడేటింగ్. ఇప్పుడు స్కూల్లో కూడా ఆటిజం ఉన్న పిల్లల్ని స్కూల్స్ అకామిడేట్ చేస్తున్నాయా? వాళ్ళ నీడ్స్ ఎందుకు సపరేట్ చేయాలి? వై కాంట్ వి ఇంటిగ్రేట్ ఇన్ ద రెగ్యులర్ స్కూల్? స్కూల్ అనేది ఓన్లీ ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్న పిల్లలకి చదువు చెప్పడం గొప్పేం లేదు. వెనకబడ్డ పిల్లల్ని, డిఫరెంట్ గా ఉన్న పిల్లల్ని కూడా చేర్చుకుని వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తే దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఎ స్కూల్. ఇదే క్వశ్చన్ నేను అడిగాను సార్ ఒక టీచర్, నేను స్కూల్లో నేను చూశాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని పంపించేశారు వద్దు అని, ఆటిజం వల్ల. అప్పుడు నేను అడిగాను ఏమైంది, జాయిన్ చేసుకుంటే ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఆ పిల్లల్ని చూసి మిగతా పిల్లలు భయపడతారు ఒకటి, తర్వాత ఏమో మిగతా పేరెంట్స్ కూడా అమ్మో మా పిల్లలకు అంటుకుంటుందేమో అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని మా స్కూల్ నుంచి తీసుకువెళ్ళిపోయారు మేడం గతంలో, మేము ఇలా ఒక అడ్మిషన్ ఇస్తే దానివల్ల మేము అసలు జాయిన్ చేసుకోవట్లేదు అప్పటి నుంచి అని చెప్పింది మేడం. చాలా తప్పు. పిల్లలకు కనుక మనము ఇప్పుడు 20 మంది పిల్లలు ఉంటే ఒక క్లాస్ లో, ఒక చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్ చైల్డ్, స్పెషల్ నీడ్స్ ఉన్న చైల్డ్ కనుక పెట్టి మిగతా పిల్లలకి మనం నేర్పించలేమా? 5-6 సంవత్సరాలు ఇదే గ్రూప్ పిల్లలు మనతో ఉంటారు స్కూల్లో, మనం నేర్పించలేమా? అంటే డిఫరెంట్ గా ఉన్న వాళ్ళని కూడా మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి? అది కదా ఫౌండేషన్. ఎడ్యుకేషన్ అది కదా ఫౌండేషన్ మనకు సొసైటీగా. నుంచి సోషల్ స్టిగ్మా రాదు రేపు. ఇప్పుడు వీళ్ళు పెద్ద అయినప్పుడు దే విల్ బి మోర్ యాక్సెప్టింగ్ యాజ్ ఎ సొసైటీ. ఇది కదా స్కూల్స్ చేయాలి. కానీ దానికి ఆమె ఇంకొకటి యాడ్ చేశారు ఆ మేడం, ఏమనంటే వాళ్ళు మిగతా పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి, తర్వాత తిడుతున్నారని చెప్పి, నెక్స్ట్ ఏమో కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం వల్ల మిగతా పిల్లలు భయపడుతున్నారు, వాళ్ళ దగ్గర రావాలన్నా లేదా ఆ క్లాస్లోకి రావాలన్నా భయపడిపోయే పరిస్థితి ఉంది, టీచర్ మాట కూడా వినట్లేదు అని చెప్పి. నిజంగా అలాంటి ఏమన్నా వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారా? కొంచెం చాలా రేర్ గా జరుగుతుంది అలా. చాలా తక్కువ మంది పిల్లలు అలా ఉంటారు అగ్రెసివ్గా. ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ లో ఇట్లా అగ్రెసివ్ గా లేరు మనుషులు. రోడ్డు మీదకి వెళ్తాం రోజు, ఇలా దూరుతారు అలా దూరుతారు. అట్లానే మనం ఇంట్లో కూర్చుంటామా? ఇంట్లో కూర్చోం కదా. అవి తగ్గించడం ఎలాగో చూస్తాం అంతే. సో అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు కదా. అంటే హౌ టు ఫేస్ ఇట్, వీ హ్యావ్ టు టీచ్ ద చిల్డ్రన్ హౌ టు అకామిడేట్ దెమ్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు థెరపిస్ట్ల హెల్ప్ తీసుకోవచ్చు. స్కూల్లో ఒక చైల్డ్ అలా ఉంటే, లేదా సైకాలజిస్ట్ కెన్ హెల్ప్. వాళ్ళు దే కెన్ కమ్ అండ్ హెల్ప్ విత్ చైల్డ్ ఇన్ స్కూల్ ఆల్సో. సో అవి చూడాలి. కానీ అంటే వీఆర్ నాట్ లుకింగ్ అట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్. మిగతా పిల్లలు డిస్టర్బ్ అయిపోతారని ఒకసారి ఒక అబ్బాయి కొరికాడట. అలాగే కొరికితే ఆ పేరెంట్ మా పాపకు కూడా అలాగ అయిపోతుందేమో అని చెప్పేసి ఆవిడ ఆ పేరెంట్ వెంటనే ఇమీడియట్గా టీసీ తీసుకెళ్ళిపోయారట ఆ పాపని. అంటే ఇంక వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వర్స్ దాన్ ఇల్లిటరేట్స్. అంత ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా వాళ్ళు చదవచ్చు కదా. ఆటిజం కంటాజియస్, సింపుల్ గూగుల్లో చేస్తే వస్తుంది. ఆటిజం ఒకరి నుంచి ఒకరికి పాకుతుందా, సంక్రమిస్తుందా, ఇది తెలిసి కూడా ఇలా చేస్తే వాళ్ళు ఇంకా ఇల్లిటరేట్ కంటే ఘోరం. మనం అంటే పిల్లల్ని ఎలా పెంచుతామో అలానే తయారవుతారు వెన్ దే గ్రో అప్. సో స్కూల్ షుడ్ బి మోర్ అకామిడేటివ్. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్కూల్స్ చాలా తక్కువ మంది పిల్లలకి, అంటే బాగా సివియర్గా ఉన్న పిల్లలకి వాళ్ళ నీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్, అన్ని పట్టుకొని దగ్గర ఉండి చేయించాలి. సో వాళ్ళకి జస్టిఫైడ్ స్పెషల్ స్కూల్స్ ఉండడం. బట్ అందరినీ స్పెషల్ స్కూల్ అనడం కరెక్ట్ కాదు. వీఆర్ ఇన్ ఎ వే ఎక్స్క్లూడింగ్ దెమ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. దట్ ఈస్ వన్. ద ఎక్స్ట్రీమ్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే పేరెంట్స్కి ఎంత ప్రెషర్ అయిపోయి ఈ సోషల్ ప్రెషర్స్ తట్టుకోలేక ఇప్పుడు ఆటిజం కమ్యూనిటీస్ అని వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ అవర్ సొసైటీ, హౌ వీఆర్ గోయింగ్. ఆటిజం కమ్యూనిటీస్ అంటే ఓన్లీ ఆటిజం ఉన్న పిల్లలందరూ కలిపి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా, బికాస్ దే అండర్స్టాండ్ ద రెస్పెక్టివ్ నీడ్స్ బెటర్. ఆటిజం ఆశ్రమ్ అని. సో దిస్ ఈస్ ఎ షేమ్ ఆన్ అస్, షేమ్ ఆన్ అవర్ సొసైటీ.
that we are allowing this to happen without accommodating these kids. తర్వాత సార్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి అసలు కంప్లీట్‌గా క్యూర్ అనేది ఉందా? లేకపోతే ఇంగ ఎంతో అంత అయితే ఆ లక్షణాలు లైఫ్ అంతా చనిపోయేంత వరకు ఉంటాయా వాళ్ళకి? అంటే ఇది మెడికల్ ప్రాబ్లం కాదు ఫస్ట్. అంటే మెడికల్ ప్రాబ్లం అంటే ఎలా, ఇప్పుడు మలేరియా, టైఫాయిడ్ అనుకోండి, ఇన్ని రోజులు కోర్స్ వాడాము, ఇది అయిపోయింది అంటాం కదా. హ్మ్. సో దీంట్లో ఆ ఎండ్ పాయింట్ అనేది క్లియర్ గా ఉండదు. అంటే ఓకే ఇది అయిపోతే నార్మల్ అయింది అనేది ఉండదు. ఆ! అప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఎక్కడ ఎండ్ అనేది వాళ్ళ బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే. సో కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారు, కొన్ని మాటలు మాట్లాడితే చాలు అనుకుంటారు. సో ఆ! వాళ్ళకి ఆ! అదే క్యూర్. కొంతమంది ఏంటి, మా వాడు కాలేజ్ కంప్లీట్ చేయాలి, జాబ్ రావాలి, అది క్యూర్. ఓహ్! సో ఇట్ ఈస్ వేరియబుల్. సో ఎవరు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటనేది. అంటే నార్మల్ పిల్లల్లాగా ఉండాలి అనుకోవటం క్యూర్ అని నా ఒపీనియన్. నార్మల్‌గా ఇప్పుడు మనతో ఐ కాంటాక్ట్ కావచ్చు, లేకపోతే మనతో మాట్లాడేటప్పుడు నార్మల్‌గా బిహేవ్ చేయటము, హ్యాండ్ మూవ్‌మెంట్లు మిగతా పిల్లల్లాగా అన్నీ ఫీల్ అవ్వడం అనేది చేస్తారా? చెయ్యరా ఎప్పటికి? సో ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే 50-60% పిల్లల్లో రెగ్యులర్ స్కూల్కి వెళ్ళొచ్చు, స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ఉంటుంది. సో ఫర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ దిస్ ఈజ్ నార్మల్ లైఫ్. చదువుకున్నారు, జాబ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు. బట్ ఇఫ్ యూ గో ఇన్ టు మైన్యూట్ డీటెయిల్స్, మీరు అడిగినట్లు సోషల్ ఇంటరాక్షన్స్ లో తేడా వస్తుంది. ఇప్పుడు మీరు వర్క్ చేసే చోట కానీ ఇంకా వేరే ఆఫీసుల్లో చూసినా ఇప్పుడు అందరూ అంత సోషల్ గా ఉండరు కదా. హ్మ్. కొంతమంది మాట్లాడుతుంటారు కానీ ఇలా చూసి మాట్లాడుతూ ఉంటారు. మేబీ వాళ్ళకి మైల్డ్ ఆటిజం ఉండొచ్చు, ఎక్కువ కలవరు కొంతమంది. కరెక్టా? కలవరు. అన్ని గ్రూప్స్ ఉన్నా ఓకే, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, సెపరేట్ గా ఉంటారు. మొహంలోకి చూడరు మాట్లాడినప్పుడు. బట్ అదర్వైజ్ దే హ్యావ్ ఎ నార్మల్ లైఫ్, ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అంత నార్మల్ ఉంది. సో వాట్ ఈస్ నార్మల్ ఈజ్ రిలేటివ్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ అంటే, ఇప్పుడు ట్రూగా ఆటిజం కంప్లీట్గా ఓవర్కమ్ అవుతారా అంటే, చాలా మంది పిల్లలకి కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉండిపోతాయి, అడల్ట్స్ అయినా కూడా. ఓహో! మెయిన్గా సోషలైజేషన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్స్లో వాళ్ళ డైలీ వర్క్కి ఏమి ఇబ్బంది ఉండదు. బట్ కొన్ని సోషల్ ఇంటరాక్షన్స్ వాటిల్లో కొంచెం ఛాలెంజెస్ ఉంటాయి. సార్ ఫైనల్లీ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఈ ఆటిజం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లైఫ్ స్పాన్ ఏమన్నా తక్కువ ఉంటుందా? నార్మల్ వాళ్ళలాగే ఎంత లైఫ్ అయితే ఉంటుందో అంత లైఫే ఉంటుందా? వాళ్ళ లైఫ్ స్పాన్ ఏం తేడా ఉండదండి, ఉండదు. మిగతా పిల్లల్లాగానే. దే విల్ గ్రో ఇన్ టు అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ అంతా మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ కూడా నార్మలే. దే కెన్ హ్యావ్ నార్మల్ లైఫ్ స్పాన్. రైట్ సార్. థ్యాంక్ యూ. చాలా ఇన్ఫో ఇచ్చారు ఆటిజంకి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.